నేను మురళి వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. న్యాయస్థానాల్లో ఆంధ్రప్రదేశ్కు సంబంధించి 2 వ్యతిరేక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఏపీ హైకోర్టులో రాష్ట్ర ఎన్నికల సంఘానికి షాక్ తగిలితే సుప్రీంకోర్టులో సిఐడి విభాగానికి చుక్కెదురైంది. ఈ 2 నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాలు డిఫెన్స్లో పడగా ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేశాయి. కొంతకాలంగా న్యాయ వ్యవస్థలో ప్రభుత్వ వాదనలు వీగిపోతూ ఉండడం మీద చర్చ నడుస్తోంది. సరైన లీగల్ టీంను ఎంచుకోకపోవడం, హడావిడి నిర్ణయాలతో సమస్యలు ఏర్పడుతున్నాయని అధికార పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈలోగా జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతూ ఉండడం మచ్చగా నిలుస్తోంది. ఇదే అదునుగా కోర్టుల వ్యాఖ్యలను ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లగలుగుతున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు గత సంవత్సర కాలంగా న్యాయస్థానాల చుట్టూ తిరుగుతున్నాయి. కోర్టుల ఉత్తర్వులు ఇవ్వటం, వాటిని తమకు నచ్చినట్లుగా అర్థాలు తీసుకోవడంలో వివాదాలు తలెత్తుతున్నాయి. దీంతో తిరిగి న్యాయస్థానాలు జోక్యం చేసుకుని వివరణ ఇవ్వాల్సి వస్తోంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్ని నిలిపివేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నికి చీవాట్లు వేసింది. తిరిగి నామినేషన్ల దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టాలని ఆదేశించింది. ఏప్రిల్ నెల మొదటి వారంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ చోటు చేసుకుంది. కొత్త ఎన్నికల కమిషనర్ బాధ్యతలు చేపట్టిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చేశారు. చాలా తక్కువ వ్యవధిలో ఓటింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నించింది. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమల్లోకి వస్తుంది. ఆ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసే నిర్ణయాలేమీ తీసుకోకూడదు. ఇందుకోసం 4 వారాల పాటు వ్యవధి ఇచ్చి తీరాలని గతంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ ఈసీ ఇవేమీ పట్టించుకున్నట్లు లేదు. ఏప్రిల్ 1న నోటిఫికేషన్ ఇచ్చేసి 2న ప్రధాన పార్టీలతో సమావేశం ఏర్పాటు చేసింది. వారం తిరగకుండానే ఎన్నికలు ప్రకటించడం వివాదానికి దారితీసింది. ఏప్రిల్ 1న ఎన్నికల ప్రక్రియ మొదలైంది. 2వ తేదీన ప్రధాన పార్టీలకు సమావేశం ఏర్పాటు చేశారు. దీని మీద ప్రతిపక్షాలు అభ్యంతరం తెలిపాయి. దీనిని ఈసీ పరిగణలోకి తీసుకోలేదు. దీంతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎన్నికల ప్రక్రియను బహిష్కరించింది. మిగిలిన ప్రతిపక్షాలు ఎన్నికల్లో పాల్గొన్నాయి. ఈలోగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా ఎన్నికలు నిర్వహించడం లేదంటూ జనసేన హైకోర్టుని ఆశ్రయించింది. తర్వాత తెలుగుదేశం కూడా అదే తరహాలో న్యాయస్థానం తలుపు తట్టింది. దీంతో ఈ 2 రిట్ పిటిషన్లను కలిపి హైకోర్టు విచారణ జరిపింది. మొదటగా విచారణ చేపట్టిన హైకోర్టు సింగిల్ జడ్జి ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీని మీద ఈసీ డివిజన్ బెంచ్ను ఆశ్రయించింది. ఎన్నికల సంఘం తమ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా కోర్టుల జోక్యం తగదని విన్నవించింది. 2 రోజుల్లో పోలింగ్ ఉండగా ఎన్నికలు ఆపడం తగని పని అని పేర్కొంది. దీంతో హైకోర్టు డివిజన్ బెంచ్ మధ్య మార్గాన్ని సూచించింది. ఓటింగ్ ప్రక్రియను నిర్వహించుకోవచ్చు కానీ
ఫలితాలు వెల్లడించవద్దని సూచించింది. అటు తర్వాత సింగిల్ జడ్జి కోర్టులోనే దీనిని తేల్చుకోవాలని సూచించింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. కానీ ఫలితాలు వెలువడలేదు. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ జడ్జి తుది తీర్పు వెలువరించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు పాటించలేదు కాబట్టి ఈ నోటిఫికేషన్ చట్టవిరుద్ధం అని తేల్చి చెప్పారు. తిరిగి నామినేషన్ల ప్రక్రియ దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టి ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. దీని మీద ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేయగా తిరిగి డివిజన్ బెంచ్ను ఆశ్రయించాలని ప్రభుత్వ వర్గాలు యోచిస్తున్నాయి. ఎన్నికల కేసును విచారించిన హైకోర్టు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. సుప్రీంకోర్టు తీర్పును రాష్ట్ర అధికారులు అర్థం చేసుకోలేదని అభిప్రాయపడింది. 4 వారాల గడువు ఖచ్చితంగా పాటించాల్సిందేనని పేర్కొంది. ఎన్నికల కమిషనర్ ఈ అంశాన్ని తేలిగ్గా తీసుకోవడం తగదని వ్యాఖ్యానించింది. ఈ ఏడాది ఏప్రిల్ 8న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను సవాల్ చేస్తూ జనసేన నేత చిల్లపల్లి శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను రద్దు చేసింది. సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా జరిగిన ఈ ఎన్నికలు చెల్లవని తేల్చి చెప్పింది. ఎలక్షన్ కోడ్ ఖచ్చితంగా 4 వారాలు అమల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేసింది. ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రోజునే ఆగమేఘాల మీద ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసిన నీలం సాహ్ని తీరును విమర్శించింది. సుప్రీంకోర్టు తీర్పునకు సొంతంగా వక్ర భాష్యం చెప్పుకున్నారని ధర్మాసనం పేర్కొంది. ఇంగ్లీష్ చదవడం, రాయడం, అర్థం చేసుకోవడం తెలిసిన సామాన్యులకు కూడా సుప్రీంకోర్టు ఆదేశం సులువుగా అర్థమవుతుంది. కానీ అత్యంత సీనియర్ ఐఏఎస్ అధికారిగా చీఫ్ సెక్రటరీ బాధ్యతలు నిర్వహించి ఇప్పుడు ఎన్నికల కమిషనర్ అయిన ఆమె ఇంత సరళమైన ఉత్తర్వుల్ని సరిగా అర్థం చేసుకోలేకపోవడం చిత్రంగా ఉందని కోర్టు వ్యాఖ్యానించింది. ఎలక్షన్ కమిషనర్ వారం రోజుల్లోనే ఎన్నికలను ముగించటం, పోటీ చేసిన అభ్యర్థుల హక్కులని కాలరాయడమే అని అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పు మీద ప్రతిపక్షాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సంఘం మీద ప్రభుత్వం తీవ్ర ఒత్తిడి తేవడంతో ఈసీ తొందరపాటు చర్యలకు పూనుకుందని విపక్షాలంటున్నాయి. ఈ తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అని అభివర్ణిస్తున్నాయి. ఇప్పటికైనా ప్రజాస్వామ్య స్ఫూర్తిని ఏపీ ప్రభుత్వం పాటించాలని కోరుతున్నాయి. ఏపీ హైకోర్టులో 2 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల ప్రక్రియను ప్రశ్నిస్తూ జనసేన తరపున రాష్ట్ర కార్యదర్శి చిలకల్లు శ్రీనివాస్ రిట్ దాఖలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మీద ఈ రిట్ పిటిషన్లో సూటిగా ప్రశ్నలు గుప్పించారు. కొద్ది రోజులకే తెలుగుదేశం తరపున పార్టీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య పిటిషన్ వేశారు. ఈ 2 రిట్లను కలిపి హైకోర్టు విచారణ జరిపింది. దఫాదఫాలుగా న్యాయవాదులు తమ తమ వాదనలు వినిపించారు. చివరకు హైకోర్టు తీర్పును వెలువరించింది. తెలుగుదేశం వాదనల్లో పసలేదని తేల్చి చెప్పడంతో పాటు ఆ రిట్ను తిరస్కరిస్తున్నట్లుగా ప్రకటించింది. జనసేన రిట్ను పరిగణలోకి తీసుకుని తీర్పు వెలువరించింది. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం చట్టవిరుద్ధమని ప్రకటించింది. తిరిగి ఎన్నికలను నిర్వహించాలని ఆదేశించింది. కాగా ఎన్నికల ప్రక్రియ మీద హైకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రతిపక్షాలు స్వాగతించాయి. ప్రజాస్వామ్యాన్ని ఈ తీర్పు బతికించిందని అభివర్ణించాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని హైకోర్టు వారు రద్దు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో ఈ ఎన్నికల్లో అనేక అవకతవకలు జరిగినాయి, బలవంతపు ఏకగ్రీవాలు జరిగినాయి, నామినేషన్లు కూడా వేయనివ్వలేదు, ఈ ఎన్నికలను రద్దు చేయాలని పలు సందర్భాల్లో డిమాండ్ చేశారు. హైకోర్టులో కూడా మేము రిట్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మేము చెప్పిందే, పవన్ కళ్యాణ్ గారు చెప్పిందే వాస్తవమైన, అందుకనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్ని రద్దు చేశారు. ఇది ప్రభుత్వ అప్రజాస్వామ్య నిరంకుశత్వ వైఖరికి చెంపదెబ్బని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరోవైపు ఏపీ హైకోర్టు తీర్పు మీద
ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అధికారపక్షం అంటోంది. మొత్తం ఎన్నికల ప్రక్రియ రద్దు చేసినట్లు కానే కాదని, కేవలం ఎన్నికలు జరిగిన స్థానాల మీదనే నిర్ణయం వెలువడిందని చెప్తున్నారు. దీని మీద డివిజన్ బెంచ్ను ఈసీ ఆశ్రయించవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియ మీద ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఏపీ ప్రభుత్వం అధ్యయనం చేస్తోంది. 2020 మార్చి నెలలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్లను స్వీకరించారు. ఆ సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 126 జడ్పీటీసీ స్థానాలు, 2371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. చాలా చోట్ల అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో పాటుగా గెలిచినట్లుగా ప్రకటనలు చేసేశారు. ఒకసారి ధృవీకరణ పత్రాలు అందించాక రద్దు చేయడం కుదరదని అధికార పార్టీ వాదిస్తోంది. పైగా తాజా హైకోర్టు తీర్పులో కూడా నామినేషన్ల ప్రక్రియను రద్దు చేయలేదని గుర్తు చేస్తోంది. నామినేషన్ల తర్వాత దశ నుంచి తిరిగి ఎన్నికల ప్రక్రియ మొదలు కావాలని మాత్రమే పేర్కొందని వైసీపీ అంటోంది. అంటే గతేడాది జరిగిన ప్రక్రియ అంతా సజావుగానే ఉందని, కేవలం ఈ ఏడాది చోటు చేసుకున్న ప్రక్రియను మాత్రమే హైకోర్టు రద్దు చేసిందని చెబుతోంది. అందుచేత ఏకగ్రీవాలైన చోట్ల తిరిగి ఆలోచించాల్సిన పనే లేదని, కేవలం ఎన్నికలు జరిగిన స్థానాలకే తాజా తీర్పు వర్తిస్తుందని అభిప్రాయపడుతోంది. దీని మీద ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని వైసీపీ వాదిస్తోంది. వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఫోకస్. ఎంపీ రఘురామకృష్ణరాజు కథ చివరకు సుఖాంతమైంది. హైదరాబాద్లో ఏపీ పోలీసులు అరెస్టు చేసినప్పటి నుంచి హైడ్రామా నడిచింది. ఆయన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియకపోవడంతో మీడియా కూడా ఈ కథకు కావలసినంత మసాలా దట్టించింది. ఈలోగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం ఎంటర్ అయ్యి రాజుగారి వైపు వకాల్తా పుచ్చుకొని వాదనలకు పదును పెట్టింది. దీంతో రఘురామ ఎపిసోడ్ వైసీపీకి, తెలుగుదేశానికి ప్రతిష్టాత్మకంగా మారింది. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై రాజద్రోహం కేసు పెట్టిన ఏపీసీఐడి ఇప్పుడు తానే విచారణ ఎదుర్కొనే పరిస్థితి కలుగుతోంది. ఇక ఈ వ్యవహారంలోకి వెళితే రచ్చబండ పేరుతో ప్రెస్ మీట్లో పెడుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ విధానాలపై తనదైన శైలిలో విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ కోటరీలోని కొంతమంది నేతల తీరును ఎండగడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఏపీసీఐడి పోలీసులు ఆయనపై సుమోటోగా రాజద్రోహం కేసు నమోదు చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తున్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి కుట్రలు చేస్తున్నారంటూ 124 ఐపీసీఏతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు. మే 14వ తేదీన హైదరాబాద్లోని ఎంపీ రఘురామ నివాసం నుంచి అమరావతిలోని సిఐడి కార్యాలయానికి తరలించారు. శుక్రవారం రాత్రి సిఐడి కార్యాలయంలోనే విచారించిన అధికారులు ఆ రాత్రంతా ఆయన్ను తమ కస్టడీలోనే ఉంచుకున్నారు. అనంతరం మే 15వ తేదీ శనివారం సాయంత్రం స్థానిక మెజిస్ట్రేట్ కోర్టులో రఘురామకృష్ణంరాజును హాజరుపరిచారు. అయితే సిఐడి కస్టడీలో తనను చిత్రహింసలకు గురిచేశారని, కాళ్లపై విచక్షణారహితంగా కొట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు మెజిస్ట్రేట్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రితో పాటు రమేష్ ఆసుపత్రిలో వైద్య పరీక్షల్ని నిర్వహించాలని ఆదేశించారు. అక్కడే ఆయనకు చికిత్స అందించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అయితే రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపినందుకే ఇలా భౌతిక దాడులకు ప్రభుత్వం తెగబడుతోందని ఆయన అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొట్టారు, అది నిజం.
ఇదిగోండి ఇంకా ఉన్నాయి దెబ్బలు. దారుణంగా కొట్టారు, నీచంగా కొట్టారు, ముసుగు వేసుకొచ్చి కొట్టారు. ఆ ముసుగులో సునీల్ కుమార్ అని డీజీ కూడా ఉన్నాడని నా డౌట్. చూడండి ఎంత దారుణం కొట్టారు. చంపేసేవారు, చంపాలన్న ప్రయత్నం చేశారు, ఇంకా అబద్ధాలు ఆడుతున్నారు. నమస్తే అండి, నా పేరు సతీష్ రాజు, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు గారి అభిమానిని. ఈ మధ్య తరచుగా ఆయన్ని రచ్చబండ కార్యక్రమం ద్వారా అనేక ప్రభుత్వంలోని లోపాలను తెలియజేయడం, ఆయన ఇసుక దందా గురించి అవ్వచ్చు, దేవాలయ భూముల గురించి అవ్వచ్చు, ఇళ్ల పట్టాల గురించి అవ్వచ్చు, అక్రమ అరెస్టుల గురించి అవ్వచ్చు, ఆంగ్ల భాష గురించి అవ్వచ్చు, లేక అనేక విషయాల గురించి ఆయన మాట్లాడారని ప్రభుత్వం ఆయనపై గల అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి అన్యాయంగా ఆయనపై చేసుకోవడాన్ని మేము చాలా దారుణంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రభుత్వం ఏ విధంగా రఘురామకృష్ణరాజు గారిని ఇబ్బందులకు గురి చేస్తుందో, ఆయన దాన్ని సమర్థవంతంగా ఏ విధంగా ఎదుర్కొన్నాడో అవన్నీ మనం చూస్తున్నాం. సో రఘురామకృష్ణరాజు గారు ఈ సంఘటనలో ఒకటి నిరూపించారు మనకి. ఏ ప్రభుత్వమైన అధికారంలో ఉంటే, ఎప్పుడైనా అధికార దుర్వినియోగం చేస్తే దాన్ని ఏ విధంగా న్యాయబద్ధంగా ఎదుర్కోవచ్చు అన్నది నిరూపించాడు. అందరూ అంటున్నారు ఆయన స్థితిమంతుడు కాబట్టి సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, లాయర్ని పెట్టుకున్నాడు, బయట వచ్చాడని. కాకపోతే ఇది జరగకపోతే ఆయన భయపడిపోయి ప్రభుత్వానికి ఇందులో ముందుకెళ్ళి కాంప్రమైజ్ అయిపోయి ఉంటాయి. ఇవన్నీ విషయాలు మనకు తెలిసే కాదు, సామాన్య ప్రజానికానికి కూడా అర్థమయ్యేది కాదు. ఎంపీ రఘురామకృష్ణరాజు విషయంలో రెండు వైపులా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఆయన్ను కస్టడీలో పెట్టి చట్టవిరుద్ధంగా చిత్రహింసలు పెట్టారని ఎంపీ అభిమానులు వాదిస్తున్నారు. అదే నిజమైతే హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఆ మాట ఎత్తకుండా ఆదేశాలు ఎందుకు ఇస్తాయని అధికార పక్షం వాదిస్తోంది. ఈలోగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. రెండు పక్షాలుగా విడిపోయిన వైసీపీ టీడీపీ బృందాలు ఎప్పటిలాగే చిలవలు పలవలుగా కథలు అల్లేసుకున్నాయి. దీంతో హైకోర్టు ఆదేశాలు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను కూడా తమకు అనుకూలంగా రెండు పక్షాలు ప్రచారం చేసుకుంటున్నాయి. ఆదివారం అంతా రఘురామకృష్ణంరాజుకు గుంటూరు జీజీహెచ్లో పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. మధ్యాహ్నం పూర్తవ్వాల్సిన పరీక్షలను సాయంత్రం వరకు సాగదీశారు. పరీక్షల తరువాత ఎంపీని రమేష్ ఆసుపత్రికి తీసుకువెళతారని అంతా భావించినప్పటికీ చివరకు జిల్లా జైలుకు తరలించారు. మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ధిక్కరించారు. మరోవైపు గుంటూరు డాక్టర్లిచ్చిన నివేదికలో ఎంపీ రఘురామకు ఎడిమా ఉందని, కాలికి గాయాలు లేవని తేల్చేశారు. దీనిపై రఘురామకృష్ణంరాజు లాయర్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. సిఐడి పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు ఎంపీని తక్షణం రమేష్ ఆసుపత్రికి తరలించాలని ఆదేశించింది. కింద కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో కొంత భాగాన్ని మీకు అనుకూలంగా ఎలా అన్వయించుకుంటారని ప్రశ్నించింది. ఆదివారం రాత్రి బాగా ఆలస్యమైందని, ఎంపీని జైల్లో నుంచి బయటకు తీసుకురాని సిఐడి పోలీసులు సోమవారం కూడా రమేష్ ఆసుపత్రికి తరలించలేదు. సుప్రీంకోర్టులో రఘురామ బెయిల్ పిటిషన్ విచారణ జరుగుతోందనే సాకుతో ఆయన్ను జైల్లోనే నిర్బంధించారు. అయితే రఘురామను తక్షణం సికింద్రాబాద్లోని ఆర్మీ ఆసుపత్రికి తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేశాక గాని కదలిక రాలేదు. ఎంపీ కోరిక మేరకు ఆయన సొంత వాహనంలోనే విజయవాడ నుంచి హైదరాబాద్కు తరలించారు. దారి పొడవునా ఎంపీ రఘురామరాజు అభిమానుల్ని పలకరిస్తూ ముందుకు సాగారు. ఇక్కడే కథ అడ్డం తిరిగింది. సుప్రీంకోర్టులో ఆర్మీ ఆసుపత్రి నివేదిక కీలకంగా మారింది. రఘురామకృష్ణరాజు కాలికి గాయం ఉందని మాత్రమే డాక్టర్లు రిపోర్ట్ ఇచ్చారు. కస్టడీలో ఎంపీని పోలీసులు చావుగొట్టడంతో గాయం తగిలిందని రాజుగారి న్యాయవాదులు పేర్కొన్నారు. అందుచేత బెయిల్ ఇవ్వడంతో పాటు ఏపీ పోలీసులను శిక్షించాలని చెప్పారు.
సొంత వాహనాల్లో ప్రయాణిస్తూ ఉండగా గాయాలు తగిలి ఉండవచ్చని ఏపీ పోలీసులు న్యాయవాదులు ఆరోపించారు. అలాగే ఇందులో సిఐడి పోలీసుల తప్పేమీ లేదని పేర్కొన్నారు. దీంతో రఘురామకృష్ణరాజుకు బెయిల్ మంజూరైంది, కానీ సుప్రీంకోర్టు షరతులు విధించింది. ఎంపీ రఘురామకృష్ణంరాజు కేసులో సుప్రీంకోర్టులో హాట్గా వాదనలు చోటు చేసుకున్నాయి. ఆర్మీ ఆసుపత్రి నివేదికలో ఎంపీ కాలికి గాయాలున్నాయని నిర్ధారణ అయ్యింది. దీని ఆధారంగా ఆయనకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది. కానీ కొన్ని షరతులు విధించింది. ఈ కేసు సందర్భంగా ప్రెస్ మీట్లు పెట్టి హడావిడి చేయవద్దని సూచించింది. తిరిగి టీవీల ముందుకొచ్చి అరగంట ఎపిసోడ్లు వద్దని, సోషల్ మీడియాలో ఫోటోలు వీడియోలు చేయవద్దని ఆదేశించింది. సిఐడి తమ దర్యాప్తును కొనసాగించవచ్చని పేర్కొంది. ఈ దర్యాప్తునకు ఎంపీ రఘురామకృష్ణంరాజు సహకరించాలని పేర్కొంది. ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయిలో చికిత్స తీసుకోవచ్చని అనుమతి ఇచ్చింది. పోలీస్ కస్టడీలో ఎంపీ పట్ల అమర్యాదపూర్వకంగా ప్రవర్తించి ఉండవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రానున్న కాలంలో ఈ కేసు మరిన్ని మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తోంది. ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యవహారంలో చట్టం తన పని తాను చేసుకుపోతోందని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. సుప్రీంకోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వటం, ఆయనపై కొన్ని ఆంక్షలను పెట్టడాన్ని దానికి ఉదాహరణగా చూపిస్తున్నారు. ప్రభుత్వానికి ఎవరిపైనా కక్ష లేదని, తమకు అందరూ సమానమని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపుతున్నందుకే అక్రమ కేసులు పెడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు సీఎం జగన్కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఎంపీ రఘురామపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. రఘురామపై సిఐడి సుమోటోగా కేసు నమోదు చేసిందన్నారు. రఘురామ అరెస్టు రాత్రికి రాత్రే జరిగింది కాదని సజ్జల పేర్కొన్నారు. టీడీపీ అడ్డదారుల్లో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేస్తోందని, అందులో భాగంగానే రఘురామను వాడుకున్నారని మండిపడ్డారు. రఘురామను అరెస్టు చేస్తే టీడీపీ గగ్గోలు పెడుతోందని దుయ్యబట్టారు. పార్టీ నచ్చకపోతే రఘురామ ఎందుకు రాజీనామా చేయలేదు అని ప్రశ్నించారు. రఘురామ ఏడాది నుంచి ప్రభుత్వంపై విద్వేషం ప్రదర్శిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మరోవైపు ఈ వాదనల్ని ప్రతిపక్ష పార్టీల నేతలు ఖండిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తే ప్రభుత్వానికి భంగపాటు తప్పదని హెచ్చరిస్తున్నారు. రఘురామకృష్ణరాజు గారికి సంబంధించినంత వరకు ఏం జరుగుతోంది క్లుప్తంగా చెప్పాలంటే, ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లోక్సభకు ఎన్నికై ఆ తర్వాత ఆ క్రమంలో డీవియేట్ అవుతూ పోవడం, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్గొంటున్నారని పార్టీ భావించినందువల్ల ఆయన డిస్క్వాలిఫై చేయమని ఆల్మోస్ట్ 10 నెలల కిందట లోక్సభ స్పీకర్కు లేఖ రాయడం, ఇదంతా అందరికీ తెలిసిందే. ఇది సహజంగా ఏ పార్టీలో అయినా రాజకీయాల్లో అయినా జరుగుతున్నదే. దాని మీద తదనంతరం వరుసగా పార్టీ మీద, పార్టీ అధ్యక్షుడి మీద, ముఖ్యమంత్రి గారి మీద వ్యక్తిగతంగా దూషణల పర్వాలకు దిగడం, ముందు విమర్శల్లాగా మొదలుపెట్టి వ్యంగ్యంగా మాట్లాడుకుంటూ రకరకాలుగా చేయడం, వీటిని ముందు నుంచే జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, మా పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయో, రాజకీయంగానే కదా, రాజకీయ అతీతంగా కూడా అవన్నీ ఏకమై ఆయనను బాగా ప్రోత్సహించుకుంటూ రావడం, ఇదంతా అందరూ గమనిస్తున్నది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఓవర్ నైట్ ఏదో ఆ రోజు ఈ రోజు ఆయన వచ్చేసి మాట్లాడడము, దాని మీద అధికారంలో ఉన్నా కదా అని ఎవరో రియాక్ట్ కావడం అన్న పరిస్థితి కాదు. ఇక ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవడం, వాటిని కోర్టుల్లో కొట్టివేయటం పరిపాటిగా మారింది. అనేక కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులు తీర్పులను ప్రకటిస్తున్నాయి. ఇటీవలి పరిషత్ ఎన్నికలు కావచ్చు, లేదా రఘురామకృష్ణరాజు లాంటి ఎపిసోడ్స్ కావచ్చు, అధికారుల అత్యుత్సాహంతో కోర్టుల్లో చుక్కెదురవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కావాలనే కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ వాదనలు వినిపించడానికి కింది స్థాయి కోర్టుల్లో పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, హైకోర్టు స్థాయిలో అడ్వకేట్ జనరల్ ఉంటారు. వీరు కాకుండా ప్రభుత్వం తన వెసులుబాటు కోసం అడిషనల్ అడ్వకేట్ జనరల్స్ను నియమించుకుంటోంది. మరోవైపు వివిధ శాఖల వారీగా సలహాలు, సూచనలు ఇచ్చేందుకు కేబినెట్ హోదాతో సలహాదారుల్ని ఏర్పాటు చేసుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా కోర్టుల్లో మాత్రం ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయాలు, తీర్పులు రావడం లేదు. ఏదో 1-2 కేసులు మినహా చాలా కేసుల్లో ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పులు వస్తున్నాయి. తాము చేసేవన్నీ మంచి పనులే అని ప్రభుత్వం వాదిస్తోంది. అయితే దానికి అనుగుణంగా కార్యాచరణ, నిర్ణయాలు ఉండకపోవడంతో కోర్టుల్లో న్యాయ సమీక్షకు నిలబడడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తప్పుడు సలహాలు, తొందరపాటు నిర్ణయాలు, అసంబద్ధ వాదనలతో కొంతమంది న్యాయవాదులు, సలహాదారులు ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే గుసగుసలు అధికార పార్టీలోనే వినిపిస్తున్నాయి. పరిషత్ ఎన్నికల విషయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నిని హైకోర్టు అభిశంసించింది. ఈ వ్యవహారంలో ఆమె కోర్టుతో అక్షింతలు వేయించుకోవడమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి వేయించారు. అలాగే సిఐడి పోలీసుల కోర్టు ధిక్కార చర్యలకు సంబంధించి అడిషనల్ అడ్వకేట్ జనరల్ పైన అసహనం వ్యక్తం చేసింది. సిఐడి ఉన్నతాధికారుల అత్యుత్సాహంతో ప్రభుత్వం కూడా కోర్టు ధిక్కరణ నోటీసులు అందుకోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వ ప్రతిష్ట మసకబారుతుందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న న్యాయ పోరాటాలు జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. వ్యూహాలు ప్రతివ్యూహాలతో ఇక్కడి రాజకీయాలు పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. ఇది వాల్టి స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ మహా న్యూస్.